హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మితేష్ని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. అయితే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, కొంతమంది మన తొత్తులు అయితే, సో మన తొత్తులు కాదు, వాడి తొత్తులు, వాళ్ళైతే ఏదో పెద్దగా వాళ్ళ మీద పడి ఏడ్చేస్తున్నావు, వాళ్ళ మీద పడి దొరలేస్తున్నావు, వాళ్ళ మీద సంపాదిస్తున్నావు, ఓ పెద్ద ఇది పెడుతున్నారనమాట. సో ఏమన్నా వీడియోస్ చేసుకోవచ్చు కదా, హోమ్ టూర్ చేయొచ్చు కదా. హోమ్ టూరే కాదండి, సో నేను ఏం పనులు చేస్తానో కూడా ఈరోజు మొత్తం మీకు అన్ని చూపిస్తాను. కష్టపడి పని చేయండి, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారని ఎవరైతే పిచ్చి 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 పుల్కా కామెంట్లు అయితే పెడుతున్నారో, సో వాళ్ళకి నేను ఈరోజు నేనేం చేస్తాను, మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అని మీకు క్లారిటీగా వీడియోలు అయితే చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వాడి ఫేక్ మాటలు విని, ఫేక్ వీడియోస్ చూసి చాలామంది విసుగెత్తిపోయారు. సో అందుకు కాబట్టి, వాడంతా ఫేక్ కాబట్టి నన్ను మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తారు అది చెప్పండి. సో వాడు ఫేక్ కాబట్టి చాలామందికి నచ్చట్లేదు. సో చాలామందిలో నేను కూడా ఒకదాన్ని అనుకోండి. సో ఫ్రెండ్స్, కష్టపడి పని చేయని అంటున్నారు కదా, మీరు కష్టపడి పని చేయని అని చెప్తున్నారు కదా. ఓకే, అది బాగానే ఉంది. మీరు నా వీడియోస్ ఒకటి రెండు చూసి కామెంట్ సెక్షన్లోకి వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్స్ అని పెట్టకండి, అర్థమవుతుంది. మీరు చూసేది ఒక 10 మినిట్స్ వీడియో మాత్రమే. సో ఆ 10 మినిట్స్ కంటే పెద్ద ఏం చూడరు. డే మొత్తం 10 మినిట్స్ ఉండదు కదా, నేను పెట్టేది వీడియో 10 మినిట్స్ మాత్రమే. సో అది ఒక్కటి చూసేసి అదేదో చెప్తారు కదా, వినేవాడు ఉంటే ఈగ విమానం తోలుతుంది అని ఒక సామెత నా చెడ్డి దోసగాడు చెప్పేవాడు అనమాట. సో అలాంటివన్నీ కామెంట్లు పెట్టకండి. సో ఈరోజు నేను చూపిస్తాను చూడండి. మార్నింగ్ లేచేసరికి మా అమ్మ అయితే రైస్ అయితే వండేసింది అనమాట. సో తర్వాత నేను దోశ అయితే వేసుకొని తినేసి పప్పు వండి సో అందుకే వాళ్ళకి రైస్ అనేది హాట్ బాక్స్లోకి తీసేసి వాళ్ళకి పప్పు అయితే బయటకు అయితే పెట్టేశాను. నేను ఇప్పుడు నీట్గా కడిగి పెట్టిన సామాన్లు అనమాట చేసేసి అక్కడ పొలంలో టమోటాలు అయితే తీస్తున్నారు ఈరోజు. సో టమోటాలకి నేను ఇక్కడ బాక్స్ అయితే కట్టేశాను. ఇవి ఇప్పుడు పొలం దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడు పొలం దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట. ఎండ చచ్చిపోతున్నాం ఎండకు వచ్చేసి. సో ఇంకోటి ఏంటంటే, కర్రీ బొగ్గు అని అన్నందుకు చాలామంది ఫీల్ అయిపోతున్నారు. నల్లపిల్ల అని ఆమె పెట్టుకుంది ఛానల్ నేము. సో అయినా వీళ్ళకు ఎందుకంత పాపం బాధ వేస్తుందో అర్థం కాలేదు. ఇక్కడ క్యారెక్టర్ అండి ఇంపార్టెంట్, సో కలర్ అయితే కాదు. ఇంకోటి ఫస్ట్ నాకు లాక్ దొరకడం లేదు, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయితే అయ్యారనమాట. ఈ లైట్ ఇదా? ఓకే. ఏ స్విచ్లు ఏవనేది నాకు అర్థం అవటలేదు. సో మా ఇల్లు మొత్తం తీసేశారండి అమ్మ వాళ్ళు. మొత్తం హోమ్ కట్టడం కోసం మొత్తం ఇల్లు అయితే తీసేశారు. ఇది మా పెద్ద తాత వాళ్ళ ఇల్లు, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట. ఇందులో అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటున్నారు. ఎక్కడో ఏదో విషయం దగ్గర ఆగిపోయాను. ఒక నిమిషం అండి, లాక్ చేసేస్తే మొత్తం అంతా మనం కూడా క్లారిటీగా మాట్లాడుకొని అయితే వెళ్ళచ్చు కదా. పిచ్చి పుల్లయ్య గారికి ఈరోజు దోరేయడం రావట్లేదు ఏంది నాకు. మన వీడియో దగ్గర ఎక్కడాగేం ఓకే. కర్ర బొగ్గు అన్నందుకు ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా, కలర్ కాదు ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని. సో నన్ను కూడా చాలామంది నల్లగున్నావే అంటారు, ఎర్రతోలు వేసుకొని ఉన్నామని అంటున్నారు. మేము రైతు బిడ్డలమండి, మేము ఎర్రగా బొర్రగా ఉండే ఛాన్స్ లేదు, మేము కూడా నల్లగానే ఉంటాము. కాకపోతే అది నటించే నటనకు నాకు కోపం వచ్చి అలా మాట్లాడానే కానీ అది నా శత్రువో లేకపోతే ఇంకోటి కాదు. ఏ వీడియో తీసినా కూడా జెన్యూన్గా ఉండాలి. ఇప్పుడు మా పొలం పనులు చేస్తున్నాం, మేము పొలం పనులు చేస్తామనే చెప్పుకోవాలి. కానీ మేమేదో ఐపీఎస్ ఆఫీసర్లు, బిల్ గేట్స్, బిల్ కలెక్టర్లు అని చెప్పుకుంటే బాగోదుగా. అది మ్యాటరు. నాకు కూడా మా నాన్న కర్రమ్మ అని పిలుస్తాడు, నా చెల్లెల్ని అంటే సన్నగా ఉంటుందని చెప్పేసి నాసమ్మ అని పిలుస్తాడు. అంటే మా లడ్డు గారు నా కొడుకు లావుగా ఉంటామని చెప్పేసి లడ్డు అని పిలుస్తాం, దుబ్బోడా అని పిలుస్తాం.
ఈ మాటలకి వాళ్ళని ఎలా పిలిచారు, వీళ్ళనే పిలిచారు, అది కాదు ముఖ్యం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది, ఇది ఫస్ట్ ఆలోచించండి, సరేనా? ఇప్పుడైతే పొలం పనులకి అయితే అదే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను. పిచ్చి పుల్లారావు కామెంట్లు పెట్టిన వాళ్ళంతా వచ్చేసి చూసి మళ్ళీ కామెంట్ చేయండి, సరేనా? సో ఫ్రెండ్స్, బ్యాక్ కనిపిస్తున్న స్కూల్ నేను చదివింది అనమాట ఒకప్పుడు. సో ఇందులో చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ కానీ ఆ టీచర్లు కానీ ఎవరు లేరు స్కూల్లో. ఈ స్కూల్ కాంపౌండ్కి మరి అక్కడి నుంచి కిందకి దూకేవాళ్ళం. ఏమైనా స్కూల్ మెమొరీస్ మళ్ళీ రావు కదా. ఇంకి చేను దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఇటు సైడ్ కూడా పొలం మాదే అనమాట ఇక్కడ. సో ఇది కూడా మాదే. మొక్కజొన్న అంతా అయిపోయింది, ఇప్పుడు అంతా కోసేసారు. రీసెంట్గా వేయించాం ఫ్రెండ్స్, బోర్ వచ్చేసి. అంటే మా ఇల్లు మొత్తం తీసేశారు కదా, సో ఇక్కడ కొంచెం మన్ను రాళ్ళు ఇవేమన్నా అవసరం అవుతాయేమో అని ఇక్కడ వేయించారు. బట్ ఇవి అవసరం అవుతాయో లేదో తెలీదు. ఇంక ఇది వచ్చేసి మా తాత, అంటే మా నాన్న వాళ్ళ ఫాదర్, మా తాతయ్య. సో ఈ ఆస్తి మొత్తం సంపాదించింది ఈయనే, క్రెడిట్ మొత్తం ఈయనకే అనమాట. ఇవ్వండి టమాటా బాక్సులు, టమాటాలు అసలు లడ్డు లెక్క ఉన్నాయి టమాటాలు. ఈ ఇల్లు అయితే వస్తున్నాయి. మా అమ్మ ఈడ నీళ్ళు వదిలేసి ఆడికి వెళ్ళింది. ఇవి మందు కొడతారు కదా చెట్లకి, వాటి కోసం అనమాట. వాటర్, ఈ బావిలో వాటర్. ఇది మహామేధావి, ఈడ నీళ్ళు వదిలేసి అక్కడ వెళ్ళింది. దా తొందరరా. కామ్మా, ఈడ నీళ్ళు పెట్టుకుని దూరం పోయినావా? టాలెంట్ ఎక్కువైపోయింది మో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అందరూ భోజనాలు అయితే చేశారనమాట. ఇప్పుడు యథావిధిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు అయితే టమోటాలు తీయడానికి వెళ్ళిపోయారు. సో ఒక 10 బాక్సులు అయితే నేను కూడా తీసి పెట్టొచ్చాను అనమాట అక్కడ, ఒక దాని తర్వాత ఒకటి. ఇప్పుడు సో ఇంకా అంటే నిండిన బాక్సులు అయితే లేవు. సో వీళ్ళు ముందు తినడానికి ముందు పీకింటారు కదా 10 బాక్సులు, అవి మాత్రం జోడించా. ఇంకా ఇప్పుడే కదా తిని వాళ్ళైతే వెళ్ళారు. సో ఇంకా వాళ్ళు తీస్తే మళ్ళీ బాక్సులు అయితే నిండుతాయి, అప్పుడు మళ్ళీ అక్కడ పెడదాం. అంతవరకు మనం కూడా ఒక 4 కాయలు అయితే పీకుదాం అన్నమాట. ఈ లంగా తొత్తగానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో సో వాళ్ళు గుడ్లు అప్పగించి కళలో ఏం పెట్టుకోకుండా చూడండి. వాళ్ళ మీద వీళ్ళ మీద బతికి ఏడుస్తామన్నారు కదా. అరే జఫాగాళ్ళరా, ఎవరి మీద బతికి ఏడవాలా? సో మట్టిని నమ్ముకొని బతికేటోళ్ళం మేము. సో పంటను నమ్ముకొని బతుకుతామే కానీ ఫోటోలు తీయాలనా? మనుషులు బాగాలేరా? ఇక్కడ ఒక టమోటాలు అయితే నింపేశారు. మేమంతా రైతులు, అంటారు కదా వీడియోలు పెట్టుకొనే బతుకుతారు, వీడియోలు పెట్టుకొనే బతుకుతారని. వీడియోలో కాదరా, ఎదవల్లారా, ఎర్రి పుష్పాలు ఉంటాయి అన్నమాట కొంతమంది, వాళ్ళ కోసం ఈ వీడియో. ఎర్రటి ఎండ ఏది పద్దాక డ్యాన్స్ ఏ పాట పెడతా. నీ ముందు అంతా జుజుబీ కాలు పద్దాక, మనం కష్టం నమ్ముతాం కాబట్టి ఏం కాదులే, ఒక డ్యాన్స్ అయ్యి. పాటలు పాడతావా? ఏది గొంతు నొప్పి కాదా, నొప్పి పోంది లో బీపీ, థైరాయిడా? ట్యాబ్లెట్లు మీకు ఏం కాదు అది. అయ్యా ఎందుకు ఏం కాదాడా, మనుషులు అవుతారు అంతే. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మింగితే
ఏం కాదు, ఏంది బాక్సులు అక్కడ పెట్టాం. తెగదుకా ముందు మాత్రం ఇంకా లేదత్త. సో ఆ లంగగానికి సపోర్ట్ చేసే తొత్తులు చెప్తున్నాను, మట్టిని నమ్ముకొని బతికే మనుషులం కానీ ఒకరి కడుపు మీద కొట్టి లంగా దొంగ వీడియోలు చేసే బతుకులు అయితే మావి కాదు. సో ఇంకొకసారి నా నాటకాలు నటిస్తున్నావు జీవిస్తున్నావు అంటే కాల్లో వేసుకొని చెప్పుతోనే కొడతాను అనమాట, మామూలుగా కొట్టను. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తున్నది మీరు. సో మీరు వచ్చి నీతి కథలు చెప్పకండి. పతివర్త పరమాన్నం వండితే తెల్లారదాకా చల్లారదు అన్నట్టుంటుంది మీరు నీతులు చెప్తే, అర్థమవుతుందా? సో ఇంత ఎండలో ఆ క్రేట్లు మోస్తే చిన్నప్పుడు పెట్టిన ఉగ్గు కూడా బయటకు వస్తుంది, అంత ఎండగా ఉందన్నమాట, అర్థమవుతుందా? సో ఫ్రెండ్స్, ఇది కేవలం ఆ తొత్తుగాళ్ళకి తప్ప నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి కాదు. ఎనీవే ఇలా కామెంట్స్ పెట్టడం వల్ల సో నా డే వ్లాగ్ కూడా ఇలా ఉంటుంది అన్నట్టు మీకు కూడా చూపించాను. సో మొత్తానికి మా పొలాలు కూడా అయితే మీరు చూసినట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫోన్ పట్టుకొని మన వీడియోస్ చూస్తే పనులు అయితే కావు కదా. సో అందుకే నేను ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తాను. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే వండేసి ఇప్పుడు మళ్ళీ తీసుకొని రావాలి. మార్నింగ్ తెచ్చాం కదా, సో ఈవినింగ్ సాయంత్రం వరకు అయితే పని ఉంటుంది. కాయలు అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే మంచిగా కాయ వచ్చినప్పుడు రేట్లు అస్సలు లేవన్నమాట, చాలా దారుణంగా అడుగుతున్నారు. టమోటా రేట్ అయితే చాలా పడిపోయింది. సో మేము పెట్టుబడి కూడా మాకు వస్తుందా లేదా అన్నట్టుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే ఆపేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.